నువ్వు ఇప్పటి వరకు అల్లమే పొట్టు తీసుకుంటూ ఉంటే ఇంకా అది పట్టేది ఎప్పుడు, కూర వండేది ఎప్పుడు? అసలే ఇవాళ సండే, ఆకలి అవుతుంది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికి హ్యాపీ సండే. హ్యాపీ సండేనా? ఇగో అల్లము ఫ్రెష్ గా వేస్తే కర్రీలోకి మంచిగా ఉంటది కదా అనేసి చెప్పలే కదా. సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు ఇదన్నమాట ముచ్చట. దాంట్లోకి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, అల్లం, ఇది అల్లం, అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి ఫ్రెష్ గా వేస్తే కూర కూడా టేస్ట్ ఉంటది అనేసి. కానీ ఓ ఫ్రెష్ గానే బాగానే ఉంది. పాతది లేదా ఇంత ముందు పట్టింది? అబ్బా పాతది ఉంది కానీ అది ఎప్పటిదో ఇక అందుకని ఏమంటే అయిపోయినట్టే. ఏంది బర్రం తిప్తే బర్రం తిప్పుతావా? అది ఫస్ట్ క్లీన్ చేయాలిగా, క్లీన్ చేసి ముక్కలు పోయాలిగా. ఫస్ట్ కొంచెం అందులో కర్రీలో వేసే మందం వరకు చేస్తా, తర్వాత మిగతా చేస్తా. అవును, ఎట్లా చికెన్ కర్రీ వండుతాను, ఒక బగారా రైస్ చేయొచ్చుగా. బగారానా? ఉన్నాయా దానికి సంబంధించినవి సామాన్లు? తెస్తే కదా సరుకులలో. అవును ఉన్నాయి కదా, తెచ్చిన, నేనే మర్చిపోయినా. అమ్మో ఒక్కసారి వచ్చి పోనీ. ఏం తల్లి ఎట్లా పోదు? నువ్వు జుట్టు వేసుకోవా? తొండే అటు ఆడదు పెద్దోడా, అది ఇంకోసారి ఆడుతుందా? ఆడదు. నువ్వు ఏందో ఏమో, మీరు మంచిగా ఆడుకుంటట్టయితేనే ఆడాలి. ఈ బోర్డులు ఇవన్నీ తీసుకొచ్చి తీయండి, అన్ని చదరండి, కిచెన్లోకి నడవండి. మమ్మీ కర్రీ వండుతుంది అక్కడంటే మమ్మీకి హెల్ప్ చేయాలి. నడు. అది ఏళ్ళు నొప్పి ఉన్నది మా మమ్మీది, ఎట్లా చెప్తుంది అనుకుంటారు మీరు? నడు. చిన్న మంచిగా కూర్చున్నారు ఆట ఆడుకుంటా. నేనే ఫోన్ చేసిన ఇందాక, పొద్దు నుంచి చెప్తాను కలవట్లే. ఇది ఏళ్ళకి వాసన కాడ నుంచి ఇట్లా పోసుడే మంచిగా ఉందా? ఏంది అల్లం మంచిగా ఫ్రెష్గా ఉన్నారు. ఏళ్ళకి ఏమైందంటే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వాపు వచ్చింది, ఉట్టుగానే వాపు వచ్చింది. దెబ్బ తగిలింది కాదు, ఏమి కాదు, వాపు లెక్క వచ్చి ఇట్లా పెద్దగా అయ్యి నొప్పి అనేది బాగా పెరిగిపోయింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కవరు. ఇంకొక వేరే హాస్పిటల్లో చూపించిన కవర్. మొన్న పండక్కి ఇంటి దగ్గరికి వెళ్ళినాం కదా, పండక్కి పోలే, సర్టిఫికెట్ పర్పస్ సర్టిఫికెట్ అప్పుడు పోయినామా, అప్పుడు తీసుకున్న టాబ్లెట్లు ఇవి వేసుకుంటే తగ్గట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈ టాబ్లెట్లు తీసుకున్నా అనమాట. ఇవైతే మొత్తం కంప్లీట్ గా 3 days కి అయితే రాసిండు. ఈ 3 days కి సరిపడా అన్న అయితే మింగితా అంటేనే ఈ వాపు అనేది తగ్గి కొద్దిగా అట్లట్లుంది. ఆ వాపు ఉన్నప్పుడు ఇక తలాకు పని చేసి ఫ్రెండ్స్ ఇక మెచ్చుకోవాలి. ఒకరు బియ్యంగాడు కూడా, ఒకరు కూరలు ఇక ఏదో అలా చేసేసి మంచిగా. అందుకే ఇగో కొయ్య రావట్లేదు అనమాట చాక్ తోటి. అమ్మా చక్కెర నాకు అక్కడ బెడ్ మీద కనిపించింది. మంచిగా చూస్తే కనబడుతుంది. ఇలా బగారా వేయాలా? అవి కొంచెం ఎండకు పెడతారుగా అల్లం, కట్ చేసిన ముక్కలు ఏమో ఎండకు పెడతారు కదా అని. ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు, ఇది తక్కువే కదమ్మా. తింటాలి ఇక. బనానా తినండి, అసలు బనానా తినట్లేరు, పండ్లు పండిపోతాయి అన్నీ. అట్లున్నాయి తింటే భలే తీయగా ఉంటాయి తెలుసా, స్వీట్గా బాగుంటాయి. మరి ఎక్కువ పండితే తినబుద్ధి కాదు. రాఖీ పండగ అప్పుడు బగారా వేసిన ఫ్రెండ్స్, అప్పుడును ప్లస్ మొన్న దసరా అప్పుడు బగారా వేసిన. అయితే మా ఆయనకి ఏమనిపించిందంటే ఇక 2 times మస్తు కుదిరింది అనమాట. అయితే కుదిరితే ఇక అప్పటి నుంచి బగారా, చికెన్ లోకి బగారా, లేకపోతే మటన్ లోకి బగారా. నువ్వు బగారా వండేటట్టు అయితేనే చికెన్ తెస్తా అనేసి మంచిగా రెడీ అయినవా? అదేది నీదేది చెల్ల లాంటిది, చెల్లకు మెడ పెట్టుకున్నాండి ఉందిలే కానీ పెట్టుకునేంత ఇంట్రెస్ట్ లేదు కదా. నువ్వు పెట్టుకో, నువ్వేందుకు పెట్టుకుంటావు? అల్లం మిక్సీ
పడతాయి కదా సరేనా. తొందరగానే చికెన్ ఇంకా క్లీన్ చేసి మంచిగా నీట్గా చేయాలి. ఇగో ఇవి తుంచాలి. అవి కట్ చేసి అమ్మ పుదీనా ఒకటే ఆకులు నుంచి నాకు కింద వేసి పెట్టండి. ఏమంటుంది? మరి తినొచ్చుగా. వద్దులే, ఏం తింటావు లేను అరటిపండు. అవి తుంచు మరి, ఆకులు తుంచి ఒక గిన్నెలో వేయి. అక్క బనానా తిన్నాక కొత్తిమీర తుంచిద్ది. కొత్తిమీర తుంచాలా? అది కట్ చేసి వేస్తే ఏంది అట్నే? మరి ఎందుకు తుంచుడు ఎందుకు? ఓ కాదు మరి ఓహో మొత్తం పట్టలేదా? వీటిని వేయకుండా పడతాను కదా నేను చూస్తాను. ఘాట్ వస్తుంది కదా, అందుకే ఇట్లా ఫ్రెష్గా పట్టుకుంటే మంచిగా ఉంటుంది. కర్రీ కూడా బాగుంటుంది, బగారా కూడా బాగుంటుంది. దానికి నువ్వు పెట్టినావు కాబట్టి బాగుంటాయి అన్నీ. చింతలు ఏం చేస్తాను? నువ్వు సాయంత్రం వరకు తింటూనే ఉండు బిడ్డ, తిను సాయంత్రం వరకు తిను. ఓకే, ఏమైంది? ప్లేట్ అయిపోతే ఇంకేడేస్తారు మరి దాన్ని? ఎక్కడుంది నాకు కింద నాకు తెలియదు మరి. పెద్ద ప్లేటే కదా అది, ఏమైంది ఇప్పుడు? ఒక పని చేస్తాం, మళ్ళీ కవర్లు వేసి పోయి చికెన్ షాప్ మళ్ళీ కవర్లు వేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ గిన్నెలో వేద్దాం. బాబా బాబా ఏమున్న కష్టమా ప్లేట్లు వేయడం వల్ల? గిన్నెలు అయితే ఇబ్బంది ఉండదు కదా? అవునవును, చాలే ఒక్కటే. దీన్ని తిప్పవా మళ్ళీ? ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం అన్నీ తీసుకొని పెట్టుకొని ఏం చేస్తుందమ్మో? నువ్వేం చేస్తానమ్మో? చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ వీడియో తీయక అసలు కదా. అప్పుడు ఎవరు అన్నారు కూడా, ఇక్కడికి వచ్చిన కానీ మీరు వీడియోలు సరిగ్గా తీయట్లేదు, నాన్ వెజ్ వీడియోసే కానీ ఇంకేమైనా అని. చాలు. ఓ చిన్నగా ఏంటది? మసాలా ఎక్కువ నేను అవన్నీ ప్లీజ్ పెద్దోడా, చెల్లకాడికి పోయి అది ఉంచిపో నువ్వు మరీ. ఇగో వంట అయినాక ఈలోపు ఈవినింగ్ అవుతుంది. అంటే ఈవినింగ్ వరకు వంట అవుతుందా? తినుడు వంట కంప్లీట్ అయ్యేసరికి వంట అవుతుంది, అయిపోతుంది. అయిపోయినాక బజారుకు పోయి బాంబులు అంట పట్టుకొని వద్దాం. పండగ రేపుగా? రేపు కానీ ఇవాళ తెచ్చుకుంటే బెటర్ కదా. రేపే తెస్తే రేపు రేటు ఉండదా? ఎక్కువ రేటు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఏమో దేంట్లో దోపిడీ లేకుంటున్నది, అన్నిట్లో దోపిడీ జరుగుతుంది. బట్ దోపిడీ రాజ్యం అయిపోయింది. దోపిడీ రాజ్యం ఎలా బతుకుతానమ్మా? అయిపోయిందా? కలిపేసినావు అన్ని? కత్తలేదమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళు కూడా దించేసి రేపు కడగాలి. ఇదన్నమాట బ్లాగ్. ఇంకా కర్రీ అయితే వండేది కదండి, అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడతాం ఫ్రెండ్స్. ఇక కర్రీ వండేదంటే ఇక ఆల్మోస్ట్ అందరికీ ఇక తెలుసు కదా, అందుకని ఇక అదైతే లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వీడియో కూడా. ఓకేనా, షార్ట్ వీడియోస్ అయితే వస్తుంటాయి, మిస్ కాకుండా అయితే చూడండి. ఓకేనా, బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్. ఎటు మేము తల్లి? ఎటు ఎటు ఎటు? కడగాలి.